స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయను వేసి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకో. ఒక 3/4 కేజీ చికెన్లో 1 టమాటో, కొద్దిగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత అది ఇందులో వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ వేడి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి. చాలా మెత్తగా బాగున్నాయి. ఈ పులుసు ఇందులోకి బాగుంటుంది. ట్రై చేయండి.